ఒక ఆఫీస్లో సీఈఓ ఎప్పుడూ ఎవ్వరి మీద అరవరు, కోపంతో ఊగిపోరు. కాని ఆ సీఈఓ ఆఫీస్లో కడుగు పెట్టగానే ఆ వాతావరణం మొత్తం మారిపోతుంది. అవును. క్యాబిన్లో సైలెంట్గా కూచున్నా సరే అందరూ చాలా క్రమశిక్షణతో పనిచేస్తారు కదా. ఖచ్చితంగా. అంటే ఈ సైలెంట్ పవర్ లేదా ఆ పవర్ ఆఫ్ ప్రెజెన్స్ అనేది అసలు ఎక్కడ్నుంచొస్తుంది? అలాగే మనం దైనందిన జీవితంలో తరచుగా ఒక మాట అంటుంటాం, బాధ్యతలు భుజాన వేసుకున్నాం అని. అవునండి, చాలా కామన్గా వాడే మాటది. కాని ఆ బాధ్యత అనేది మెడలో వేసుకునే పూలమాల లాంటిది కాదని, అది చర్మాన్ని కోసే పదునైన గడ్డిలాంటిదని ఎప్పుడైనా అనిపించిందా? ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మాట్లాడుకోబోతున్నాం. అంటే నాయకత్వ లక్షణాలు, మానసిక స్థితులకు సంబంధించిన మూలాల గురించి కదా. అవును. దీనికోసం మనం ఎంచుకున్న ఆధారం ఏంటంటే 16వ శతాబ్దానికి చెందిన ఒక పురాతన గ్రంథం. అదే హనుమాన్ చాలీసా. బేసిక్గా అందులోని 5-6 చౌపాయిలను మనం ఒక అద్భుతమైన సైకలాజికల్ మాస్టర్ క్లాస్కి డీకోడ్ చేయబోతున్నాం ఈరోజు. ఒక పురాతన గ్రంథాన్ని ఆధునిక జీవిత సమస్యలకు, మన మానసిక ఒత్తిళ్లకు పరిష్కారంగా చూడడమనేది నిజంగా చాలా అవసరం. భక్తి కోణంలో కాకుండా ఇలా సైకలాజికల్గా చూడడం ఒక కొత్త పర్స్పెక్టివ్ ఇస్తుంది. కరెక్ట్. ఒక మనిషి తనలోని ఇన్నర్ స్ట్రెంగ్త్ని ఎలా గుర్తించాలి, ఏకాగ్రతను ఎలా పెంచుకోవాలి అనే విషయాలు ఇందులో అద్భుతంగా ఉన్నాయి. కేవలం ఇవి ఏమిటి అని కాకుండా ఈ సైకలాజికల్ టూల్స్ ఎలా పనిచేస్తాయనేది మన ప్రధాన లక్ష్యం. ఖచ్చితంగా. ఈ రోజుల్లో ఇవి మనకి ఎందుకు అవసరం అనేదానిపై మనం ఫోకస్ చేద్దాం. ముందుగా ఆ 5వ చౌపాయిలో ఉన్న వర్ణనను గమనిద్దాం. హాత వజ్ర ఔర్ ధ్వజ విరాజే అనుంటుంది. అంటే చేతుల్లో వజ్రం, ధ్వజం ఉన్నాయని. వజ్రం మరియు జెండా. అవును. సాధారణంగా హనుమంతుడి వర్ణన అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది గద. కాని ఇక్కడ వజ్రాయుధం ప్రస్తావనొచ్చింది. ఆ వజ్రాయుధం అనేది ఇంద్రుడి ఆయుధం కదా, పైగా అది అత్యంత కఠినమైన పదార్థం. అవునండి. గద అనేది బహుశా బాహ్య శత్రువులతో పోరాడటానికి ఉపయోగపడితే. కరెక్ట్, నా పాయింట్ అదే. ఈ వజ్రం అనేది మనలోని అంతర్గత శత్రువులతో పోరాడే మెంటల్ టఫ్నెస్కి ప్రతీకై ఉంటుందనిపిస్తుంది. మీరు చెప్పిన విశ్లేషణ చాలా యాప్ట్గా ఉంది. అక్షరార్థం పక్కన పెట్టి భావార్థంలోకి వెళితే వజ్రమంటే కేవలం ఒక భౌతికమైన ఆయుధం కాదు. మరి సైకలాజికల్గా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వ్యక్తిత్వ వికాసం కోణంలో చూస్తే ఇది ఒక మనిషికి ఉండాల్సిన ఆ విడదీయరాని మానసిక దృఢత్వానికి ప్రతీక. మనలో ఎప్పుడూ ఒక అంతర్గత యుద్ధం జరుగుతూనే ఉంటుంది కదా. అవును. అజ్ఞానం, అహంకారం, భయం ఇవన్నీ మనల్ని వెనక్కిలాగే శత్రువులే. ఖచ్చితంగా. ఈ అంతర్గత శత్రువులను నాశనం చెయ్యాలంటే ఒక సాధారణమైన సంకల్పం సరిపోదు. ఇంద్రుడి వజ్రాయుధం ఎంత శక్తివంతమైనదో మన విల్ పవర్ కూడా అంత స్థిరంగా ఉండాలి. అంటే ఎలాంటి కష్టాలొచ్చినా వంగని వెరగని మనస్తత్వం అన్నమాట. అదేనండి. ప్రలోభాలు ఎదురైనా సరే ఆ దృఢమైన మనస్తత్వమే ఈ వజ్రం. ఈ మానసిక దృఢత్వం మన వ్యక్తిగత ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. కాని దాన్ని సరైన మార్గంలో ఎలా నడిపించాలి? దీనికి రెండో చేతిలో ఉన్న ధ్వజం, అదేనండి జెండా, సమాధానమిస్తుందనిపిస్తుంది. ఎలాగో కాస్త వివరిస్తారా? అంటే జెండా అనేది ఒక గుర్తింపు కదా. ఎవరైనా ఒక జెండాను పట్టుకున్నారంటే వారు తమ పర్సనల్ ఎజెండా కోసం కాకుండా ఒక ఉన్నతమైన లక్ష్యం కోసం లేదా ఒక ధర్మం కోసం పనిచేస్తున్నారని అర్థం. పర్సనల్ ఎజెండా కాదు, ఒక గ్రేటర్ గుడ్ కోసం. అవును. తన ఐడెంటిటీని ఆ ధర్మానికి అంకితం చేశారనడానికి ఆ ధ్వజం నిదర్శనం. నిజమే. ధ్వజం, ధర్మం ఈ రెండు పదాలు బహుశా ఒకే మూలం నుండి వచ్చాయేమో. ఒక నాయకుడెప్పుడూ తన స్వార్థం కోసం మాత్రమే పనిచేయకూడదు. కరెక్ట్. హనుమంతుడు రాముడి జెండాను పట్టుకున్నాడు అంటే అతను ఒక అత్యున్నతమైన మిషన్ కోసం పనిచేస్తున్నాడు అని. ఒక సంస్థలో కాని సమాజంలో కాని అత్యుత్తమ లీడర్స్ తమ కోసం కాకుండా ఉమ్మడి లక్ష్యం కోసం పనిచేస్తారు. ఆ కమిట్మెంట్నే వారి చేతిలో ఉన్న అదృశ్య ధ్వజమని చెప్పొచ్చు. చాలా చక్కగా చెప్పారు. ఒక చేతిలో మనల్ని స్థిరంగా ఉంచే అంతర్గత ధైర్యం, మరో చేతిలో మనం నమ్మిన ఆ ఉన్నతమైన లక్ష్యం. ఈ రెంటినీ బ్యాలెన్స్ చేయడం గురించి మన సోర్స్ మెటీరియల్లో ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. శ్రీరామకృష్ణ పరమహంస చెప్పిన ఉదాహరణ కదా. అవునండి. అదిక్కడ కనెక్ట్ చేయడం చాలా అవసరం. చిన్నప్పుడు పిల్లలు ఆడుకునేటప్పుడు ఒక ఇనుప స్తంభాన్ని ఒక చేత్తో గట్టిగా పట్టుకుని గిరగిర తిరుగుతారు కదా. అవును. ఎంత వేగంగా తిరిగినా వాళ్ళు కింద పడరు.
ఎందుకంటే ఆ స్తంభం వారికొక యాంకర్లా పనిచేస్తోంది. చాలా డీప్ పాయింట్ ఇది. ఆధునిక జీవితంలో కూడా పరిస్థితులు ఆ ఆటలాగే వేగంగా మారుతుంటాయి. ఖచ్చితంగా. ఆ గందరగోళంలో మనం పడిపోకుండా ఉండాలంటే ఒక చేత్తో దేవుణ్ణి లేదా మనం నమ్మిన ఆ ధర్మాన్ని గట్టిగా పట్టుకోవాలి, మరో చేత్తో మన నిత్యకృత్యాలు చేస్తూ ఉండాలి. ఈ ఉదాహరణ వెనుక ఉన్న మెకానిజం చాలా ఆసక్తికరంగా ఉంది. పిల్లలు ఆ స్తంభాన్ని పట్టుకున్నప్పుడు సెంటర్ పాయింట్ స్థిరంగా ఉంటుంది. అవును. కేంద్రం స్థిరంగా ఉంటే పరిధి ఎంత వేగంగా తిరిగినా బ్యాలెన్స్ తప్పదు కదా. అదేనండి, మన జీవితంలో కూడా ఆ వజ్రం, ధ్వజం మనకు ఆ స్థిరమైన కేంద్రాన్నిస్తాయి. బయట కార్పొరేట్ ప్రపంచంలో ఎంత పాలిటిక్స్ ఉన్నా మనకి లోపల ఒక బలమైన పునాది ఉంటే మనం ఎప్పటికీ కిందపడం. సో అంతర్గత స్థిరత్వం గురించి మాట్లాడుకున్నాం. అయితే ఒక మనిషికి ఆ స్థిరత్వం వచ్చినప్పుడు సహజంగానే సమాజం వారిపై కొన్ని బాధ్యతలు ఉంచుతుంది. కరెక్ట్, బాధ్యతలు పెరుగుతాయి. ఈ బాధ్యతను వివరిస్తూ చౌపైలో ఒక ఇంట్రెస్టింగ్ లైనుంది. కాన్హే మూంజా జనేవు సాజాయ్ అంటే భుజంపై యజ్ఞోపవీతం లేదా ఝండ్యముందని. కాని ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే అది సాధారణమైన మెత్తటి పత్తితో చేసిన దారం కాదు. అవును, మూంజా అనే ఒక రకమైన గడ్డితో చేసింది అని చదివాను. సాధారణంగా గడ్డి అనేది చాలా పదునుగా ఉంటుంది కదా, చర్మానికి తగిలితే బ్లేడ్లాగా గీసుకుపోతుంది. ఖచ్చితంగా. మరి అలాంటి పదునైన గడ్డితో చేసిన దారాన్ని భుజం మీదెందుకు వేసుకున్నట్లు? ఇక్కడే అసలైన సైకాలజీ ఉంది. అంటే ఆ పదును వెనుక ఏదో అర్థముందంటారా? అవునండి. ఒక గొప్ప జ్ఞానాన్ని ఆర్జించడం లేదా ఒక కీలకమైన బాధ్యతను స్వీకరించడం అనేది ఎప్పుడూ కంఫర్టబుల్గా ఉండదు. చాలామంది బాధ్యతలను మెడలో వేసుకునే అలంకారం అనుకుంటారు. ఓ, ఆర్నయింట్లాగా షో చేయడానికి వాడతారు. కరెక్ట్. కాని నిజమైన బాధ్యత ఎప్పుడూ ఒక పదునైన బరువులాంటిదే. ఆ ముంజగడ్డి చర్మాన్ని ఎలాగైతే కోస్తుందో బాధ్యత కూడా మనల్ని నిరంతరం అలర్ట్గా ఉంచుతుంది. కొన్నిసార్లు పెయిన్ని కూడా ఇస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ థాట్. అందులో ఉండే పోగులు గురించి కూడా ఏదో ప్రత్యేకత ఉంది గదా? అవును. ఆ యజ్ఞోపవీతంలో ఉండే 3 పోగులు సత్వ, రజో, తమో గుణాలను సూచిస్తాయి. మనిషిలో ఉండే ప్రశాంతత, తీవ్రమైన కోపం లేదా కోరికలు మరియు బద్ధకం. ఆ మూడింటినీ బ్యాలెన్స్ చేయడం అన్నమాట. కరెక్ట్ అండి. ఆ 3 పోగులను కలిపి ఉంచే బ్రహ్మముడి మన లక్ష్యంపై ఉన్న ఏకాగ్రతను సూచిస్తుంది. ఈ అనాలజీని మోడర్న్ లైఫ్కి అప్లై చేస్తే ఆఫీసుల్లోనో లేదా సమాజంలోనో ఒక నైతికమైన స్టాండ్ తీసుకోవడం ఎంత కష్టమో అర్థమవుతుంది. అవును. చుట్టూ అవినీతి ఉన్నప్పుడు ధర్మంగా నిలబడటం కష్టమే. అదే కదా, మనం ధర్మంగా నిలబడాలి అనుకుంటే అది ఖచ్చితంగా ఆ మూంజగడ్డిలాగే గుచ్చుకుంటుంది, కంఫర్టబుల్గా ఉండదు. కానీ ఆ బాధ్యతను మనం మోయాలి. ఎందుకంటే మన చేతిలో ఉన్న ధ్వజం అంటే మన లక్ష్యం ఈ బాధ్యతను మోసే ధైర్యాన్ని ఇస్తుంది. కరెక్ట్. బాధ్యతను కేవలం అలంకారంగా భావించేవారు కష్టాలు రాగానే ఆ గడ్డి గుచ్చుకోగానే దాన్ని వదిలేస్తారు. కాని దాన్ని ఒక ధర్మంగా స్వీకరించినవారు ఎంత రాపిడి జరిగినా వదలరు. ఇక్కడే మనకు ఇంకో పెద్ద ప్రశ్న వస్తోంది. ఏంటది? ఒక మనిషి ఈ మూంజగడ్డిని మోయగలిగేంత సహనాన్ని, వజ్రాన్ని పట్టుకోగలిగేంత ధైర్యాన్ని అసలు ఎక్కడ్నుండి తెచ్చుకుంటాడు? ఇవి ఓవర్నైట్లో రావు గదా. అవును. ఒక వ్యక్తిత్వం ఎలా రూపుదిద్దుకుంటుంది అనేది ముఖ్యం. దీనికి తర్వాతి చౌపాయి మనల్నొక చైల్డ్ సైకాలజీ కోణంలోకి తీసుకెళ్తుంది. శంకర సువన, కేసరి నందన అనే పదాలు దీని మూలాలను వివరిస్తాయి. హనుమంతుడికి 3 తండ్రులున్నట్లు పురాణాలు చెప్తాయి కదా. అవునండి. శివుడు ఆధ్యాత్మిక తండ్రి, కేసరి బయోలాజికల్ తండ్రి, మరియు వాయుదేవుడు వాయుపుత్రుణ్ణి చేశాడు. పిల్లల పెంపకానికి సంబంధించిన ఒక బలమైన మెకానిజం ఉంది. ఆహా, అంటే ఆధునిక మనస్తత్వశాస్త్రం కూడా ఇదే చెబుతుందా? ఖచ్చితంగా. చూడండి, శివుడు అపారమైన ప్రశాంతతకు ప్రతీక. కేసరి అంటే సింహం, అది ఎవరికీ భయపడని ధైర్యానికి ప్రతీక. ఇక వాయువు అనేది ఎనర్జీకి ప్రతీక. ఒక పిల్లవాడు ఎదుగుతున్నప్పుడు ఆ కుటుంబ వాతావరణం వాళ్ల వ్యక్తిత్వాన్ని శాశ్వతంగా మారుస్తుంది. పిల్లలు 0 నుండి 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వారి అబ్జర్వేషన్ స్కిల్స్ చాలా షార్ప్గా ఉంటాయి. ఓ, అంటే వారు కేవలం మాటల ద్వారా నేర్చుకోరు అన్నమాట. అవునండి. చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తనను, ఆ ఎమోషనల్ ఎన్విరాన్మెంట్ని వాళ్ల సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ చేసుకుంటారు. ఏంటంటే పెద్దలు పిల్లలకు ఎన్ని నీతులు చెప్పినా వాళ్లు చూసే వాతావరణం సరిగ్గా లేకపోతే ఎలాంటి ఉపయోగం ఉండదు. కరెక్ట్. వాళ్లు చేసేదే పిల్లలు నేర్చుకుంటారు. ఇప్పుడు ఒక మనిషికి 40 ఏళ్ల వయసులో వచ్చే యాంగర్ ఇష్యూస్ కానీ, ఇన్సెక్యూరిటీస్ కానీ
సడన్గా వచ్చినవి కాదు కదా. వాటి మూలాలు ఖచ్చితంగా చిన్నతనంలోనే ఉంటాయి. అవును, చిన్ననాటి పరిస్థితుల నుంచే వస్తాయి. హనుమంతుడంతటి గొప్ప వ్యక్తిత్వాన్ని నిర్మించుకోడానికి కారణం ఆయన పెరిగిన వాతావరణమే. శివుడిలాంటి ప్రశాంతత, కేసరిలాంటి ధైర్యం కలగలిపిన వాతావరణం. నిజమే. పిల్లలు మనం చెప్పేది వినకపోయినా పర్వాలేదు, కాని వాళ్ళు నిరంతరం గమనిస్తూనే ఉంటారు అనేది ప్రతి పేరెంట్ గుర్తుంచుకోవాలి. కరెక్ట్ అండి. సరైన పెంపకం వల్ల ఆ అంతర్గత బలం వస్తుంది. సరే, ఆ బలం బయటకు ఎలా వ్యక్తమవుతుంది అనేది నెక్స్ట్ పాయింట్. దీనికోసమే సోర్స్ మెటీరియల్లో తేజ, ప్రతాప అనే 2 పదాలు వాడారు కదా. అవును. తేజస్సు అనగానే చాలామంది ఏమనుకుంటారంటే ఏదో ఖరీదైన క్రీమ్స్ రాసుకుంటే వచ్చే గ్లో అనుకుంటారు. ఫేస్ గ్లో కాదు కదా ఇది. కాదండి, తేజస్సు అనేది ఇన్నర్ ప్యూరిటీ, అంతర్గత స్వచ్ఛత మరియు ఆలోచనలలోని స్పష్టత వల్ల ముఖంలో సహజంగా వచ్చే ఒక కాంతి అది. హ్మ్. మరి ప్రతాపం అంటే, మనం ప్రతాపం చూపిస్తున్నాడు అంటే ఎదుటివారిని భయపెట్టడం లేదా అరిచి అధికారాన్ని చెలాయించడం అనుకుంటాం. అది కరెక్ట్ ప్రతాపం కాదు. ఇందాక మనం స్టార్టింగ్లో అనుకున్న సీఈఓ ఎగ్జాంపుల్ని ఇక్కడ అప్లై చేస్తే, ప్రతాపమంటే అరిచే అధికారం కాదు, అదొక సైలెంట్ పవర్. తన ఉనికితోనే ఇతరులలో క్రమశిక్షణ తీసుకురావడం. అదే కదా నిజమైన ప్రతాపం. ఖచ్చితంగా. దాన్నే పవర్ ఆఫ్ ప్రెజెన్స్ అంటారు. ప్రతాపం చూపించడానికి కండబలం అక్కర్లేదు, క్యారెక్టర్ బలం ఉంటే చాలు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రావణుడి సభలో హనుమంతుడి ప్రవర్తనే కదా. అవునండి, దాన్నొక కేస్ స్టడీగా చూడొచ్చు. ఆ సభకు వెళ్ళినప్పుడు హనుమంతుడు ఎంత ప్రశాంతంగా ఉన్నాడో ఆలోచించండి. చుట్టూ భయంకరమైన శత్రువులున్నా ఏమాత్రం తుణకలేదు. అవును. ఇక లంకను దహనం చేయడమనేది కూడా ఆయన కోపంతో చేసిన పని కాదు. కరెక్ట్. అదొక స్ట్రాటజీ. శత్రువుల బలహీనతలను తెలుసుకోవడానికి చేసిన పని. పైగా రాముడి సైన్యంలో ఒక సాధారణ సేవకుడికే ఇంత బలముంటే రేపు రాబోయే సైన్యం ఎలా ఉంటుందో అని ఒక వార్నింగ్ పంపడానికి చేసిన వ్యూహం కదా. అవునండి. మనకు ఎంత శక్తి ఉన్నా దాన్ని ప్రశాంతంగా, వ్యూహాత్మకంగా ఎలా వాడాలి అనేది ఆ ప్రతాపానికి నిదర్శనం. కానీ ఇక్కడే ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం వస్తుంది. రోజువారీ జీవితంలో మనకు ఎదురయ్యే కోపం, స్వార్థం లాంటి నెగటివ్ ఎమోషన్స్ వల్ల మనలోని ఈ తేజస్సు, ప్రతాపం మసకబారుతూ ఉంటాయి. సహజంగా జరిగేదే అది. దీన్ని వివరించడానికి మన సోర్సెస్లో ఉన్న ఒక మోడర్న్ కంప్యూటర్ ఎనాలజీ నాకెంతో నచ్చింది. కుకీస్ ఎగ్జాంపుల్ కదా. అవును, మన మనసు అనేది ఒక కంప్యూటర్ అనుకుంటే, ఈ నెగటివ్ ఎమోషన్స్ అన్నీ కంప్యూటర్లో చేరిపోయే కుకీస్ లేదా జంక్ ఫైల్స్ లాంటివి. అవును, ఇంటర్నెట్ వాడుతున్నప్పుడు అనవసరమైన కుకీస్ అన్నీ బ్యాక్గ్రౌండ్లో చేరిపోయి సిస్టమ్ని స్లో చేస్తాయి కదా. కరెక్ట్. మన మనసులోని ఈ చెడు ఆలోచనలు కూడా మన అంతర్గత స్పష్టతను అలాగే స్లో చేస్తాయి. ఆ పోలిక చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఆ కుకీస్ను ఎప్పటికప్పుడు డిలీట్ చెయ్యకపోతే సిస్టమ్ క్రాష్ అయ్యే ప్రమాదముంది. మరి వాటిని డిలీట్ చేయాలంటే మనకేం కావాలి? ఒక యాంటీవైరస్ సాఫ్ట్వేర్ కావాలి. ఖచ్చితంగా. ఆ యాంటీవైరస్ పేరే జపం లేదా మెడిటేషన్. మనం రోజూ కొంత సమయం కేటాయించి ధ్యానం చేసినా అది ఒక యాంటీవైరస్లా పనిచేసి మనసులోని ఆ చెత్తను డిలీట్ చేస్తుంది. ఆ ప్రాసెస్ జరిగినప్పుడే మనలోని ఆ తేజస్సు తిరిగి వస్తుంది. ఇదొక నిరంతర ప్రక్రియ. అవునండి, మనసుని క్లీన్ చేసుకోవడం రోజువారీ పని. సో ఒక మనిషి తన మనసులోని కుకీస్ను డిలీట్ చేస్తూ, ముంజగడ్డిలాంటి బాధ్యతను మోస్తూ ఆ సైలెంట్ ప్రతాపాన్ని ప్రదర్శించినప్పుడు ప్రపంచం ఆ మనిషిని ఎలా చూస్తుంది? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనికి సమాధానంగా ఈ చర్చ చివరి భాగానికి వస్తే మహాజగ వందన అనే పదాన్ని వాడారు. అంటే ప్రపంచం మొత్తం వారిని గౌరవిస్తుందని. అవును, కాని సమాజం దేన్ని చూసి గౌరవిస్తుంది అన్నది పాయింట్ ఇక్కడ. బయటకు కనిపించే బట్టలను, టైటిల్స్ని చూసి తాత్కాలికంగా అట్రాక్ట్ అవ్వచ్చు. కానీ శాశ్వతమైన గౌరవం అనేది కేవలం వాళ్ల క్యారెక్టర్ చూసి మాత్రమే వస్తోంది గదా. హనుమంతుడికి తోక ఉన్నా, ముఖం వేరుగా ఉన్నా ప్రపంచమంతా ఎందుకు పూజిస్తోంది? ఆయనలోని ఆ నికార్సైన క్యారెక్టర్ వల్లనే కదా. నిస్సందేహంగా. క్యారెక్టర్ గురించి మాట్లాడేటప్పుడు స్వామి వివేకానంద గారి కోటొకటిక్కడ గుర్తొస్తోంది. చెప్పండి. పాశ్చాత్య దేశాల్లో ఒక దర్జీ కుట్టే బట్టలు ఒక మనిషిని జెంటిల్మెన్ని చేస్తే, మన సంస్కృతిలో ఒక మనిషి క్యారెక్టర్ అతన్ని జెంటిల్మెన్ని చేస్తోంది అంటారాయన. వావ్, చాలా పవర్ఫుల్ కోటిది. సమాజం బ్రాండ్లకి, కార్లకి ఇచ్చే ఇంపార్టెన్స్లో కనీసం సగమైన క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవడానికిస్తే పరిస్థితులు మారిపోతాయి గదా. అవునండి. రెస్పెక్ట్ అనేది మన హోదా వల్ల రాదు, మనం చేసే నిస్వార్థమైన పనుల వల్ల వస్తుంది. మహాజగవందన అనేది ఎవరినో భయపెట్టి డిమాండ్ చేస్తే వచ్చింది కాదు. రెస్పెక్ట్ని ఎప్పుడూ డిమాండ్ చేయకూడదు, కమాండ్ చేయాలి. క్యారెక్టర్తో కమాండ్ చేయాలి. చాలా బాగా చెప్పారు.
ఈరోజు విశ్లేషణలో మనం చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడుకున్నాం. అవును, ఒక సీక్వెన్స్లో వెళ్ళాం. కరెక్ట్. ముందుగా వజ్రాయుధం లాంటి ఏకాగ్రత, ధైర్యం, ఆ తర్వాత మూంజగడ్డి లాంటి పొదునైన బాధ్యత, అది అలంకారం కాదని తెలుసుకున్నాం. ఆ బాధ్యతను మోసే సామర్థ్యం ఎక్కడి నుండి వస్తూందో ముగ్గురు తండ్రుల ఉదాహరణతో, చైల్డ్ సైకాలజీతో కనెక్ట్ చేశాం. ఆ తర్వాత పవర్ ఆఫ్ ప్రెజెన్స్తో వచ్చే ప్రతాపం, మనసుని క్లీన్ చేసుకోవడానికి యాంటీవైరస్ లాంటి జపం గురించి మాట్లాడుకున్నాం. చివరగా ఏ బ్రాండ్ కుట్టలేని క్యారెక్టర్ గురించి. ఈ పురాతన పంక్తుల వెనుక ఇంత మోడర్న్ సైకాలజీ ఉండటం నిజంగా ఆశ్చర్యం. అవును. అయితే ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు వినేవారి కోసం ఒక ఆలోచనను వదిలిపెట్టాలి. ఖచ్చితంగా. హనుమంతుడు తన చేతిలో ఉన్న ఆ ధ్వజాన్ని గట్టిగా పట్టుకుని తనకంటూ ఎలాంటి పర్సనల్ ఐడెంటిటీని కోరుకోకుండా ఒక ఉన్నతమైన సేవలో తనను తాను పూర్తిగా సమర్పించుకున్నాడు కదా. అవును, ఆయన ఈగోని పక్కన పెట్టేశాడు. అందుకే ప్రపంచం మొత్తం ఆయన ఒక మహాశక్తిగా గుర్తుపెట్టుకుంది. మరి ఒకసారి మనందరం ప్రశ్నించుకోవాలి, మనం కూడా అలా గుర్తుండిపోవాలంటే మన జీవితంలో దేనికోసం మనల్ని మనం సమర్పించుకుంటున్నాం? కేవలం బాహ్యమైన అహంకారం కోసం బతుకుతున్నామా? లేక మనం సేవ చేయాల్సిన ఆ ఉన్నతమైన లక్ష్యమేమిటో మనకు క్లారిటీ ఉందా? ఆలోచించండి. నిజమే. ఆ స్తంభాన్ని గట్టిగా పట్టుకున్న పిల్లవాడు ఎప్పటికీ కిందపడడు. కరెక్ట్. మరి మన జీవితంలో ఆ స్తంభమేంటి అనేది వెతుక్కోవాలి. మరో అద్భుతమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.